ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ చాలా తెలుసుకోవాల్సినటువంటి చారిత్రాత్మక అంశాలు ఎన్నో ఉన్నాయి అనేది వింటున్నటువంటి అంశం. దీని గురించి ఒక్కసారి మందిరానికి ఉన్నటువంటి నేపథ్యం, అలాగే ఆ అంశాలేంటి, చారిత్రాత్మక చెప్తానమ్మా. అంశాలేంటి ఒక్కసారి చెప్తాను. చెప్పండి. రామప్ప టెంపుల్ ఒక అద్భుత నిర్మాణం. యాక్చువల్‌గా దట్స్ ఎ సాండ్ ఏరియా. అంటే ఇసుక, ఇసుక పర్ర. ఇసుక పర్రలో నువ్వు ఒక కన్‌స్ట్రక్షన్‌ని చేయాలి అనంటే దానికి శాండ్ బాక్స్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదట శాండ్ బాక్స్ టెక్నిక్‌ని యూజ్ చేసినటువంటి టెంపుల్ రామప్ప. అసలేంటి శాండ్ బాక్స్ టెక్నిక్ అంటే? ఇసుకలో శాశ్వతమైన నిర్మాణాన్ని నిర్మించడం. అది 13, 14 శతాబ్దాలకు సంబంధించినటువంటి టెంపుల్. ఆ టెంపుల్ ఇప్పటికి ఎన్నేళ్ళు? 600-700 సంవత్సరాల నుంచి ఆ టెంపుల్ అలాగే నిలబడి ఉంది. అంతేకాకుండా చాలా అద్భుతమైనటువంటి శిల్ప కళకు అది తార్కాణం. నువ్వు ఒకసారి వెళ్ళి చూడమ్మా. అసలు భారతీయుల గొప్పతనం ఏమిటి అనేది నీకు అర్థమవుతుంది. అందులో వరదలు వచ్చే ప్రాంతం అది. వరదలు వచ్చే ప్రాంతంలో నీళ్ళ ఇది ఉన్న ప్రాంతం, ఇసుక నేల, దాంట్లో 700 సంవత్సరాల నుంచి ఒక ఆలయం అలా నిలబడి ఉంది అని అంటే ఏ టెక్నిక్తో దాన్ని నిర్మించారు? అదే టెక్నిక్ని ఈరోజు శాండ్ బాక్స్ టెక్నిక్ అనే పేరుతో అరబిక్ కంట్రీస్ ఉన్నాయి కదా, దుబాయ్, వాళ్ళు కూడా అదే టెక్నిక్ ని యూజ్ చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశం అని వింటూనే ఉన్నాం. అంటే ఈ టెక్నిక్ నే వాళ్ళు తీసుకెళ్లారా అనేది కాదు నేను చెప్తున్నది. ఇది ఈ టెక్నిక్ నే వాళ్ళు తీసుకెళ్లారా అని నేను చెప్పడంలా. కానీ వాళ్ళు ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో 700 సంవత్సరాల క్రితం మన వాళ్ళు నిర్మించారు. అది గొప్పతనం. ఇది ఒక్కటే కాదు, దానికి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం కూడా ఉంది. నీళ్లు వస్తే ఆ టెంపుల్ తేలుద్ది. మనం చూడొచ్చు. నీళ్లు రావాలి కదా, ఎందుకో చెప్తాను. నీళ్లు రావు అయితే ఎందుకో చెప్తాను. ఆ టెంపుల్ కి వాడినటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో, ఇటుకలు ఏవైతే ఉన్నాయో ఈ నీళ్లలో తేలుతాయి. నీళ్లలో తేలే ఇటుక ఎక్కడైనా విన్నావా? రామసేతు అలాగే కట్టారు. అది వేరే, దాని గురించి ఇప్పుడు వద్దు మనం. అది అసలు ఆ టాపిక్ వేరు, ఆ సిస్టమ్ వేరు. అది తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. నీళ్లలో తేలే ఇటుకని ఎప్పుడు వినలేదు. నీళ్లలో తేలే ఇటుకని మన బిర్లా ప్లానిటోరియంలో సైన్స్ మ్యూజియం ఉంది. మరి ఇప్పుడు ఉందో లేదో నేను చూడలేదు. ఇంతకు ముందు మేము చూసాం ఆ ఇటుకని. ఇప్పుడు ఆ ఇటుకలన్నీ దొంగిలించుకుపోయారు. అంటే వరదలు వచ్చినా, వానలు వచ్చినా గుడి చిక్కు చెదరకుండా ఉండడానికి ఏ టెక్నిక్స్ అయితే వాడాలో ఆ టెక్నిక్స్ అన్ని వాడారు అక్కడ. ఈ మధ్య కాలంలో 700 సంవత్సరాల తరువాత భూమిలో కదలికల కారణంగా, అంటే భూమిలో కదలికలు ఉంటాయి, దాన్ని అంటే పొరలు కదులుతూ ఉంటాయి. ఆ కదలికల కారణంగా అక్కడ ఉన్న బేస్మెంట్ కొంచెం ఇట్లా అంటే అక్కడ బేస్మెంట్ కి పరిచిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అట్లా కొద్దిగా డిస్టర్బ్ అయింది. దానివల్ల టెంపుల్ ఏం డిస్టర్బ్ కాల. సో ఇంత టెక్నాలజీతో 700 సంవత్సరాల క్రితం నీ ప్రదేశంలో నీ సాంకేతికవేత్తలు నిర్మించారు. దీన్ని బట్టి ఏం అర్థం కావాలి? మనం ఎంత సాంకేతిక పరంపరకు మనం వారసులం అనేది ఈ ఒక్క టెంపుల్. అసలు దాని మీద శిల్పాలు చూస్తే నాగిని శిల్పాలు అని అంటారు. గుడి ముందు ఇవి ఉంటాయి. మీరు అవి మీకు యూట్యూబ్లో దీంట్లో కూడా దొరుకుతాయి. అది గూగుల్లో దొరుకుతాయి. అవి మీరు చూపించండి ప్రజలకి. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణము. ఇప్పుడు 1000 స్తంభాల గుడి, వరంగల్లోని 1000 స్తంభాల గుడి, ఇది రామప్ప టెంపుల్. రామప్ప చెరువు అని ఉంది అక్కడ పక్కన చెరువు ఉంది అని అంటే సాయిల్, లూజ్ సాయిల్ ఉంటుంది కదా. సో ఎంత టెక్నికల్ బ్రెయిన్స్ ఆనాటి వాళ్ళు. దానికి తోడు అక్కడ నిర్మించినటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇట్లా చూస్తే మీకు అర్థంలాగా కనిపిస్తాయి. అంటే అంత పాలిష్డ్,
ఆ కాలంలో అంత పాలిష్ని ఎట్లా పట్టారు అనేది కూడా ఆలోచన. చాలా అనూహ్యమైనటువంటి అంశం. విషయం. ఉమ్. డైమెన్షన్స్ ఏ పిల్లర్ తీసుకున్నా ఒకటే డైమెన్షన్, ఒకటే సైజ్, అక్యురేట్గా ఉంటాయి. ఇన్ని విశేషతలు ఇప్పుడు చారిత్రక నేపథ్యం ఉంది, అది అటు ప్రక్కన పెట్టేద్దాం. మనం చారిత్రక నేపథ్యంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికత ఎంత అద్భుతమైన, మీకు ఒక్క రామప్ప టెంపులే కాదమ్మా, కాకతీయుల కాలంలో కట్టినటువంటి అనేకమైన ఆలయాలు ఉన్నాయి. మన తెలంగాణలో అనేకమైన ఆలయాలు ఉన్నాయి. చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి. నేను ఈ సందర్భంగా నేను మన వాళ్ళకి ఒక వినతి చేయదలుచుకున్నాను. ఏమిటంటే చాలా మంది కొత్త కొత్త దేవాలయాలు గుళ్ళు. నిర్మిస్తున్నారు. నిర్మించండి, తప్పులేదు. కానీ 100 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారు. రైట్, మీ అభిరుచి, నమ్మకం, దేవుడి మీద మీకు ఉన్నటువంటి భక్తి ఇవన్నీ ఓకే. కానీ చరిత్ర ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటే వాటిల్ని, చరిత్రకు చిహ్నాలు అవి, వాటిల్ని పట్టించుకోకుండా కొత్త ఆలయాలు నిర్మించాల్సినంత నిర్మించండి. కానీ మీరు 100 కోట్లలో 1 కోటి రూపాయలు దానికి ఖర్చు పెడితే అది మళ్ళా పునరుజ్జీవం చెందుతుంది. అది పునరుజ్జీవం చెందితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పునరుజ్జీవం చెందుతాయి. డెవలప్మెంట్ అనేది ఉంటుంది కదా, ఖచ్చితంగా obvious గా. అమ్మా. నీకు ఇది మూఢనమ్మకం అనుకో, లేకపోతే నువ్వు ఏదన్నా అనుకో, రామాలయ ప్రతిష్టాపన జరిగిన తరువాత భారతదేశపు అభివృద్ధిని గమనించు. నేను ఇంకేం అవసరం లేదు. ఉంది. యాదృచ్ఛికంగా ఈ రోజే యాదృచ్ఛికమా, అది మూఢనమ్మకమా, లేకపోతే ఇంకోటా అనుకో, నాకేం అభ్యంతరం లేదు. అవునా కదా? 100%. ఈ రోజు అనుకోకుండా జనవరి 22వ తారీఖు 3వ యానివర్సరీ రామ ప్రతిష్ఠ జరిగిన రోజు ఈ రోజు. కాబట్టి రామచంద్రుడు రావడం రామరాజ్యానికి మూల కేంద్రం. అలాగే ఏ గ్రామంలో అయితే గుడి, అక్కడ ఆరాధనలు, పూజలు అండ్ అది కేంద్రంగా విలసిల్లుతుందో ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇది మనకు చరిత్ర చెప్పిన సత్యం అండ్ ప్రస్తుతం మనం కళ్ళతో చూస్తున్నటువంటి సత్యం. బోలెడు ఉదాహరణలు మీకు ఇస్తా. బోలెడు. ఒక ప్రసిద్ధమైన గుడి, మీ ఊరేదమ్మా? మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఏ ఊరు? పాలకొల్లు. పాలకొల్లు యొక్క విశిష్టత తెలుసా నీకు? క్షీరారామం అంటారు. క్షీరారామం అంటారు. పంచారామాల్లో ఒకటి. అక్కడ శివాలయం ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ అభివృద్ధి చెందినయా లేదా? అక్కడ క్షీరారామంలో, పాలకొల్లులో ఏదైనా ఉత్సవం జరిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఇచ్చేస్తారా, చేయరా? దీనివల్ల ఒక ఇంటిగ్రిటీ, ఒక యూనిటీ పెరుగుతుందా లేదా? అండ్ అక్కడ ఎంత వ్యాపారం జరుగుతుంది, ఎంతమంది బ్రతుకుతారు, అండ్ ఉత్సవాలలో ఎన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. సో ఇన్ని ప్రయోజనాలను ఒక్కొక్క గుడి ఇన్ని ప్రయోజనాలను సాధిస్తుంది. అంటే నేను నీకెందుకు పాలకొల్లు అని చెప్పాను, పాలకొల్లు అంటే ఉదహరించాను అంటే ఒక్క పాలకొల్లు అంటే నీకు అది బాగా అర్థం అవుతుంది. నీ ఊళ్ళో గుడి అభివృద్ధి చెందితే నీ ఊరు అభివృద్ధి చెందుతుంది, నీ ఊరి చుట్టుపక్కల ఉండేటటువంటి పల్లెలు అభివృద్ధి చెందుతాయి. నెల్లూరి సీమలో చల్లంగా శయనించు శ్రీరంగనాయక ఆనందదాయక. నెల్లూరు శ్రీరంగనాథుడి దయ వల్ల నెల్లూరు పెరిగింది. అంటే మా ఊరు కాబట్టి అద్భుతం సార్. అట్లా ప్రతి ఒక్క, అంటే ఈ గుళ్ళిల అంటే అది స్వయంభూగా రావటం, ఏదైనా కానీ నీకు స్వయంభూవా లేకపోతే నిర్మించిందా, అక్కడ స్థాపన జరిగిందా అనేది అట్లా ప్రక్కన పెట్టి, గుడి అభివృద్ధి, ఊరు ఆ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి, ఇది ఒక్కటి కానీ గుర్తుపెట్టుకోగలిగితే ప్రతి ఊరు ఒక అద్భుతమైనటువంటి గ్రామంగా,
అద్భుతమైన ప్రదేశంగా తయారవుద్ది. భారతదేశం మళ్ళా పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలి అంటే గుడి కేంద్రకంగా మన జీవనం సాగాలి. ఇట్లనే రామప్ప గుడి, నేను అందుకే చెప్పింది, ఒక గుడిని మనం ఒకే యాంగిల్లో చూడొద్దు. ఆధ్యాత్మికమైన యాంగిల్స్ ఉంటాయి, అండ్ సాంకేతిక పరమైనటువంటి యాంగిల్స్ ఉంటాయి, సామాజిక అండ్ ఇప్పుడు ఎంత ఇంజనీరింగ్ టెక్నిక్ అది, ఆ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఇవన్నీ మనం ఒక గుడిలో చూడొచ్చు. అటువంటి గుళ్ళల్లో రామప్ప ఒక అద్భుతమైనటువంటి గుడి. మన తెలంగాణలో అనేక అద్భుతమైన గుళ్ళు ఉన్నాయి. రామప్ప ఛాయా సోమేశ్వరాలయం, 1000 స్తంభాల గుడి. ఛాయా సోమేశ్వరాలయం గురించి తెలుసా? ఛాయా సోమేశ్వరాలయంలో సూర్యుడు ఉదయించింది మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు, ఉదయించేటప్పటి నుంచి అస్తమించేంత వరకు గుడిలో ఒక పర్టికులర్ ప్లేస్ లో నీడ పడుద్ది. ఆ నీడ ఎట్లా పడుతుంది తెలియదు. ఆ గుడి నిర్మాణం ఎట్లా చేశారు అనేది అనూహ్యం. అసలు ఆర్కిటెక్చర్ అసలు కాదా, అమేజింగ్. సో మనం గుళ్ళను గురించి మాట్లాడుకోవడం కంటే గుళ్ళను దర్శించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళను దర్శించాలి. గుళ్ళను దర్శించి వాటి యొక్క విశేషాలు తెలుసుకోవాలి, వాటి అభివృద్ధికి పాటుపడాలి. అద్భుతం సార్. జై హింద్, జై మా భారతి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.